హాయ్ హలో నమస్తే, నేను మీ జిలేబీ చాలా స్వీట్గా ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాట కూడా చాలా హాట్గా ఉంటుంది, మీ హార్ట్కి కూడా టచ్ అవుతుంది. నిన్ననే నాకు ఒక కాల్ వచ్చింది. సార్ మీరు రచయిత కదా అని అన్నారు. అవునండి. మీ పేరేంటి సార్? నా పేరు రామకోటేశ్వరరావు. ఓకే, మీరు చాలా రచనలు చేశారని తెలిసింది, అలాగే మీరు ఒక సంస్థను కూడా నడిపిస్తున్నారని మాకు తెలిసింది. కానీ మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది సార్ అని అన్నారు. అది ఏంటి అని అన్నాను. సార్, మా సంస్థ నుంచి మీకు ఒక అవార్డు ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నామన్నారు. అరే, చాలా అద్భుతమైన విషయమే కదా, నేను కూడా అవార్డ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక సంస్థ నడుపుతున్నాము, ఇన్ని రాసాము కదా, మనకు అవార్డు ఇస్తారంటే సంతోషమే కదా అని అన్నాను. సరే అని అన్నారు. సార్, మీరు బయోడేటా పంపించండి, మీ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి మాకు అని అన్నారు. వెంటనే టకా టైప్ చేసేసాను, రాసేసాను, మొత్తం రాసేసేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను. వాళ్ళు చూసారు, అదే చాలు సూపర్ సార్, మేము మీలాంటి గొప్ప వ్యక్తికి మేము అవార్డు ఇస్తున్నాం అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా సంస్థ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప రచనలు చేసిన వ్యక్తి, ఒక సంస్థ నడుపుతున్న వ్యక్తికి మేము అవార్డులు ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయమే కదా, మాది మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు. మనం ఎక్కడో అప్పటికే ఎక్కేసాం. మనం ఎక్కడికి? మొలక చెట్టు చివర చిటారు కొమ్మకు అంటుకున్న పువ్వు మీద చిన్న కాలు పెట్టి అక్కడ తాండవం చేస్తున్నాం. మన అలా పొగిడేసేటారు. సార్, మీ ఫోటో పంపించండి అన్నారు. ఫోటో పంపించాను. ఎక్సలెంట్ సార్, మీ ఫోటో కూడా చాలా బాగుంది, మీరు చాలా అందంగా కూడా కనిపిస్తున్నారు అన్నారు. ఇక మనకేం లేదు, ఇక గాలిలో తేలిపోతున్నాం. మొలక చెట్టు చిటారు కొమ్మ మీద ఉన్న చిగురించిన ఆకు పైన ఒక పూసిన పువ్వు పైన పెట్టిన కాలు కూడా గాలిలో తేలుతున్నది. మనం అలాగే ఉండిపోతాం, ఎందుకంటే కవిగా మనకు ఆ లక్షణం ఉన్నది. వెంటనే వాళ్ళని అన్నారు, సార్, మీరు ఒక 10,000 పంపించండి, మీ అవార్డు మీ ఇంటి ముందుకు వస్తుంది. మీరు ఎక్కడున్నారో చెప్పండి, అక్కడికి మీ అవార్డు పంపిస్తామన్నారు. ఫీజులు ఒక్కసారి లెగిసిపోయి, మొర చెట్టు చిటారు కొమ్మ పైన చిగురు ఆకు చివరన ఉన్న పువ్వు పైన కాలు పెట్టి నిలబడ్డ నన్ను ఒక్కసారిగా 10,000 ఆ నుంచి తంతె కింద పడ్డాను. మొలక చెట్టు ఇరిగింది, నా కాలు ఇరిగింది అన్నట్టు అయింది. అదేంటి సార్, నేను రాసిన కవితలు బాగున్నాయని అన్నారు, నేను రాసిన ఇన్ని రచనలు చేశారని అన్నారు, చాలా అద్భుతంగా ఉంది, ఒక సంస్థ నడిపిస్తున్నామని అన్నారు, మరి నేను ఎందుకు డబ్బులు కట్టాలి అని అన్నాను. సార్, ఈ ప్రపంచంలో అవార్డు రావాలి అంటే డబ్బులు కట్టాల్సిందే, డబ్బు కట్టండి ఏది రాదు అని అన్నారు. అలాంటి అవార్డు నాకు వద్దు సార్ అన్నాను. మీరు అవకాశం పోగొట్టుకుంటున్నారు అన్నారు. పోతే పోయింది, అవకాశం నాకు అవసరం లేదని అన్నాను. దానికి వాళ్ళు, అలేంటి సార్ మీరు అలా మాట్లాడతారు, ఎంతో మందికి మేము ఇచ్చామన్నారు. దండం పెట్టాను. మీరు ఎంత డబ్బులతో వచ్చే ఎటువంటి అవార్డు నాకు అవసరం లేదు. నేను రాసిన కవితని, లేదంటే నేను చూసిన కవితని, నాకు నచ్చి ఒక కవిత చదివినందుకు వాళ్ళు ఇచ్చే చిన్న సర్టిఫికెట్ చాలు, అది నాకు చాలు సార్, ఈ అవార్డులు నాకు వద్దు అని చెప్పాను. కవులారా, మీరు కూడా ఆలోచించండి. డబ్బులు పెట్టుకుంటూ వచ్చేది మన కళ్ళ ముందు కనపడ్డప్పుడు అది ఎప్పుడు కూడా మనకు డబ్బు లాగానే కనిపిస్తుంది. మనలో ఉన్న ప్రతిభ ద్వారా వచ్చేది కాదని మీరు గుర్తించండి. ప్రతిభ ద్వారా వచ్చే చిన్న సర్టిఫికెట్ అయినా సరే, అది చూసినప్పుడు పొందే ఆనందం ఇలాంటి డబ్బులు పెట్టుకుంటే రాదు. అందుకే కరాఖండిగా చెప్పాను, ఇంకొకసారి ఫోన్ చేస్తే, మీరు ఇలాంటి అవార్డులు ఇస్తున్నానని ఫోన్ చేస్తే మర్యాద కూడా ఉండదు అని చెప్పాను. దానికి వాళ్ళు కూడా స్టన్ అయిపోయారు, ఫోన్ పెట్టేశారు. తర్వాత ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాను. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. డబ్బులు పెట్టి వచ్చేది ఏది శాశ్వతం కాదు, అది గుర్తుంచుకోండి. మీరు ఎంతో గొప్ప రచనలు చేస్తూనే ఉన్నారు, ఆ రచనలన్నిటికీ మీకు వచ్చే చిన్న సర్టిఫికెట్ చాలు, అది మన సంతోషం. ఏదో ఒక రోజు మనకి మహోన్నతమైన వ్యక్తులుగా మనం గుర్తించబడతామని గుర్తుంచుకోండి. గుడ్ బై. మళ్ళీ ఇంకొక విషయంతో మీ ముందుకు వస్తాను. బాయ్.